సో గైస్ మనం ఎయిర్పోర్ట్కి రాగానే మనకి కంపల్సరీగా ఒకటైతే కనిపిస్తుంది, అదేంటో కాదు, డ్యూటీ ఫ్రీ ఆల్కహాల్. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్క బాటిల్ ఎంతెంత ప్రైస్ ఉందని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ ప్రైస్ వాళ్ళ ట్యాగ్ పెడతారనమాట. సో అంటే లైక్ మనకి నార్మల్గా బయట దొరికే కన్నా ఇక్కడ కొద్దిగా తక్కువ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పేసి అంటారు. సో ఒక్కొక్కటి బాటిల్ ప్రైస్ చూస్తుంటే నాకైతే పిచ్చి లేచిపోయింది, మామూలు ప్రైస్ అయితే లేదు. అమ్మ ఏంట్రా బాబు, అది ఒక లిటరల్లీ 50,000 30,000. అబ్బా అబ్బా బాబా. చూడండి గైస్, ఈ బాటిల్ చూడండి. ఏంటిది చేతి మీద చేతులకెళ్ళి పడితే అయిపోయినట్ట. ఇంకా గ్లెన్ఫిడ్స్ అంట, మనకు తెలియని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళ ప్రైస్ వచ్చేసి చూడండి ఎంత ఉందో. 50,000 బాటిల్ ఇది. 50,000 ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ ఇదే గ్రాండ్ క్రూ అంట. సో ఇది వచ్చేసి 30,000. సో ఇది కూడా సేమ్ గ్రాండ్ రిజర్వ్, ఇది వచ్చేసి 22,000. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏది తాగినా కిక్ ఎక్కేదే కదా, సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఏంట్రా బాబు ఈ రేట్లు ఏంది. ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసి 83,000, ఇక్కడ వచ్చేసి 74,000కి వస్తుంది. ఇది ది బాల్వనియా. అమ్మా అసలు పేర్లే తిరుగుతలేదు బాబోయ్. నెక్స్ట్ సేమ్ అవి కూడా ఇక్కడ కూడా అవే ఉన్నాయి. బాల్వనీ ప్రైస్ వచ్చేసి 29,000. బాబా బాటిల్ బాగుందబ్బా, నాకు ఈ డిజైన్ నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఇదంతా ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. ఎంత అమ్మని అమ్మ 1,13,000 గైస్ యూనిట్ ప్రైస్. ఏంది అసలు ఇది ఫ్రిడ్జ్. సో ఇంకా చూద్దాము. 5,000లో మనకు ఒకటి ఉంది గైస్ ఇక్కడ, నాగ్డ్ 5,000 అంట. బయట అయితే 9,700, ఇక్కడైతే 5,900కి 2. సో నెక్స్ట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడైతే. చూడండి, ఇదేం చివాస్ 10% ఆఫ్ అంట. ప్రైస్ ఎంత ఉంటుంది? అన్స్పెండ్ ఆఫ్ 5,000 అబౌవ్. ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ 10% ఆఫ్ అని ఇచ్చాడు. చివాస్ 15 years old, 15 or 12 years. ఓ నైస్. చివాస్ రేగల్. బాబా ఇదేంది వ్యాలంటైన్స్. ఎంత ఉంది మనకు ప్రైస్ ఇక్కడ? వీళ్ళ ప్రైస్ 3,750. 4,000 డేకాన్ 4,050. ఏంట్రా బాబు ఇది ప్రైజులు, బాబా. నాకు గాయస్ అసలు ఈ బాటిల్ మోడల్, ఇది ఒకసారి షేప్ చూడండి గైస్, బాటిల్ షేప్ చూడండి. నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టము. బాబా అమ్మో బరువుగా ఉంది. ఇది వచ్చేసి ఎంత మనకి? 31,000 అంట గైస్. 31,000, 10% ఆఫ్, గెట్ అప్ టు 10% ఆఫ్. బాగున్నాయి. ఈ బాటిల్ కూడా వెరైటీగా బాగుంది. ఇది రెమీ మార్టిన్ క్లబ్ ఎంత? 15,450. మనం ప్రజెంట్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మందు అంటే లైక్ ఆల్కహాల్ ప్రైజెస్ అన్నమాట ఇవి. సో చాలా ఉన్నాయి ఇంకా చాలా. ఒకసారి మొత్తం అయితే చూద్దాము తిరిగి. ఏంట్రా బాబు, నాకు ఫస్ట్ ఆ మందు కన్నా ఫస్ట్ ఆ ప్రైస్ మీదకి పోతుంది కర్లో. 20,000 అంట. నాబ్ క్రీక్ ఎంత? అవర్ ప్రైస్ 4,000. ఇది వచ్చేసి లెజెండ్ 20,000. లెజెండ్. ఇదేంది? మార్కర్స్ మార్క్
ఇంకా అమ్మ కొన్ని పేర్లు అయితే అసలు మామూలుగా లేదు, అసలు తిరగను కూడా తిరగట్లేదు. సో అట్లా ఉన్నాయి ఇక్కడ మందు పేర్లు. బుష్ మిల్స్ 5970. నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే, మనకి ఆల్కహాల్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ నేను చూసిన దాంట్లో అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, స్టార్టింగ్ ప్రైస్ 4000 చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి 4000 యూనిట్ ప్రైస్ 4000 అండి. 10% ఆఫ్, అన్నిటికీ ఒక ట్యాగ్ ఇచ్చేసాడు 10% ఆఫ్ అని చెప్పేసి. నిజంగా మనకి బయట ఇదిగోండి ట్విన్ ప్యాక్ జాక్ డానియల్స్ 4990. నిజంగా బయట ఒక రేటు, ఇక్కడ ఒక రేటు ఉంటుందా గైస్? అంటే నాకు ఇంత కాస్ట్లీ ఆల్కహాల్ ప్రైజెస్ అయితే తెలీదు, అంటే ఇంత తెలీదు. సో ఇక్కడ నాకైతే డిఫరెంట్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు ఇది నచ్చింది గైస్, ఈ బాటిల్ మంచిగా ఉంది. ఇది డల్మౌర్ 49,000 అంటది డల్మౌర్. నైస్ 9,000. వావ్. ఇక్కడ ఆల్కహాల్ ఏమో కానీ ఆ బాటిల్ షేప్ బాగుంది గైస్. నాకు ఆ బాటిల్ షేప్స్ నచ్చినాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ ఇదిగా కనిపిస్తుంది, చాలా బాగున్నాయి. లగ్జరీ కలెక్షన్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెషన్ చూపిస్తాను గైస్. ఇది కూడా ఒకటి బాగుంది, మంచిది, ఏదో అట్టలాగా ఉంది గైస్. ఇది ఏంది అసలు? ఇది డిక్షన్. ఇది కూడా బాగుంది, వుడ్తో ఉన్నది గైస్. వుడ్ అనమాట. ఇది 25 years ఓల్డ్ గ్లెన్గాయిన్. ఎంత? 54,000 ఉంది గైస్. 54,000. అదే కదా, నాకు డిఫరెంట్ నాకు ఒకటి తెలిసింది ఏదైనా అంటే ఇది ఒక్కటే తెలుసు, జాక్ డానియల్స్. అది కూడా 4990 ఆ ప్రైస్ ఉంది. కానీ అది వర్తే అనుకుంటున్నాను నేనైతే, అది వర్తే అనుకుంటున్నా. 4990 అనేది జాక్ డానియల్స్ అంత ప్రైస్ ఉంటుంది. కింద కూడా బాటిల్ చాలా బాగుంది చూడండి గైస్. ఈ బాటిల్ చూడండి, 1,13,250 అంట. అమ్మ, ఇది వచ్చేసి 3,09,000 అంట. 2 తులాల బంగారం వస్తుంది కదా, 2 తులాల బంగారం వస్తుంది గైస్ 3 lakhs బాటిల్కి. ఇది కూడా షేప్ బాగుంది గైస్. ఇదిగోండి, పేరేంది అసలు? ఇది మక్లాన్ అంట. మక్లాన్. నైస్. ఎంత ఉంది? 1,37,000. వావ్. అవర్ ప్రైజ్, వాళ్ళు అవర్ ప్రైజ్ అని మెన్షన్ చేశారు. అంటే బయట ఎక్కువ ఉంటుంది అన్నమాట, బయట ఎక్కువ ఉంటుంది. మెక్లాన్ మొత్తం అవే బ్రాండ్, మెక్లాన్. అంటే ఇక్కడ ఏం తెలుసా, ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క బ్రాండ్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ జాక్ డానియల్ అనుకోండి, ఆ రో మొత్తం అవే. అట్లా ఇదే అండి, ఇదేదో కొద్దిగా వెరైటీగా ఉంది చూడండి గైస్. ఇదేదో కొద్దిగా వెరైటీగా ఉంది అండి. అసలు ఏందబ్బా ఇది? కాకపోతే ఇక్కడ చిన్న 2 సీసాలు ఇచ్చారు. నాకు తెలిసి ఇది పెట్టా అనుకుంటా, ఓ పెట్టాలా ఇట్లా పెట్టింది. కానీ ఇది ఏందబ్బా? ఇది ఒక్కటి అర్థం కాలేదు, యూనిక్ ఉంది, బాగుంది. ఇది మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి గైస్. ఇదేదో పేపర్ ఉందమ్మా, వద్దులే, మళ్ళీ తీసినందుకు ఎవడన్నా వర్క్ వస్తా బాగోదు. ఇది చూడండి, ఇది కూడా బాగుంది. అమ్మో, ముట్టుకుంటే ఏడ కింద పడిపోతుంది, ఏడొస్తాడా అని భయం వేస్తుంది గైస్. ఇది కూడా బాగుంది. 1,61,000. ఇది వచ్చేసేమో 5,98,000 కింద, 5,98,000 మొత్తం వుడ్తో ఉన్నా అనమాట. ఇది ఫెటర్ క్యారియన్ 40 years ఓల్డ్ ఆల్కహాల్. ఇది 40 years ఓల్డ్.
ఇక 5 lakhs పెట్టినప్పుడు మళ్ళీ ఒడ్డుతో ఇవ్వకుండా మరి ఏం ఇస్తాడు ఇక. ఒడ్డుతో ఇవ్వాల్సిందే కంపల్సరీగా. మరి అన్ని డబ్బులు పెడుతున్నారు, అందులో ఉండేది లీటర్ మంది. ఎన్ని డబ్బులు పెట్టినా అందులో ఉండేది లీటర్ మంది. 750 ml జాక్ డానియల్స్. 750 ml ఉంటుంది అంతే. బాగున్నాయి గైస్, కానీ బ్రాండ్ నేమ్స్ అయితే కొన్ని అయితే అసలు ఎప్పుడు చూడని బ్రాండ్స్ ఇవన్నీ. బోమోర్ అని చెప్పేసి ఇది ఒకటి కనిపించింది. అబ్బా డబుల్ బ్లాక్. యా, ఇది నాకు తెలుసు గైస్. డబుల్ బ్లాక్ ఎంత 6000 ఉంది. డబుల్ బ్లాక్ 6000. అమ్మో వెనకాల చూసిరా నాయన. గోల్డ్ లేబుల్. ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి గైస్. డబుల్ బ్లాక్, గోల్డ్ లేబుల్, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. ఇదిగోండి. గ్లెన్ మోరంగి. కొన్ని నేమ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి గైస్. సో గైస్ చూసారు కదా, మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి డ్యూటీ ఫ్రీ ఇవి ఆల్కహాల్ అనేవి అయితే ఉంటాయి. సో వాళ్ళ ప్రైస్ అంటే బయట ప్రైస్ కన్నా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే. మనకి బయట ఎంత ఉందో తెలియదు, కానీ మరి నాకైతే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్ ప్రైస్ అయితే కనిపించింది. అది కూడా జాక్ డానియల్స్ ఒకటి. సో ఇంకా రెడ్ లేబుల్ మళ్ళీ బ్లాక్ లేబుల్ వచ్చేసి అవి ఆల్మోస్ట్ ఒక 7000 అయితే ఉన్నాయి. సో అదనమాట. సో అది ఆల్కహాల్ ఒకటనే కాదు, మనకి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదంతా అవే డ్యూటీ ఫ్రీ మొత్తం. సో అదనమాట. సో మనకి పర్ఫ్యూమ్స్ కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సో అది ఇక వెళ్ళిపోదాం గైస్. ఇంకా మన ఫ్లైట్ టైం వచ్చేసి ఇంకా 1 hour ఉంది. సో ఇంకా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాము. లెట్స్ గో గైస్. ఇంకా కాఠ్మాండూలోనే కలుద్దాము. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు, కమిషన్ ఎంత తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ గైస్.